ప్రజల్లో దేశభక్తిని చైతన్యాన్ని పెంపొందించడం కోసం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు జాతీయ జెండాని చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోపి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరం దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రజల్లో చైతన్యాన్ని, దేశభక్తిని నింపడం కోసం మరియు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం, దేశభక్తిని చాటుదామంటూ హర్ ఘర్ తిరంగా ర్యాలీని పట్నంలో నిర్వహించామని తెలిపారు. ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, శత్రు దేశాల నుండి భారతదేశాన్ని రక్షించడంలో ముందున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో ఆర్థిక పరంగా 4వ స్థానం నుండి 3వ స్థానంకి వస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ అనౌన్స్ చేయడం సంతోషకరమన్నారు. అలాగే భారతదేశం యొక్క శత్రు దేశాల నుండి మన దేశాన్ని కాపాడడం కోసం, సాంకేతికతను, ఆర్థికతను పెంపొందించుకోవడం కోసం అన్ని వర్గాల ప్రజలతో భారతదేశాన్ని ప్రపంచంలో ముందుంచే విధంగా బీజేపీ ప్రయత్నం ముందుకు పోతుందని తెలిపారు. ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశాన్ని సమగ్రతను, సంఘటితాన్ని, అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. మరి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు చైతన్యాన్ని, భారత యొక్క దేశభక్తిని పెంపొందించడానికి ముందస్తుగా 15 ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూర్ను ముందుకు తీసుకున్నదో భారతదేశం, అందులో భాగంగా ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా, మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ప్లాట్ఫామ్లన్నీ దెబ్బతినే విధంగా భారతదేశ రక్షణలో, భారతదేశాన్ని రక్షించుకున్నట్లో ఈరోజు భారతదేశం ముందంజలో ఉంది. అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే 4వ స్థానం నుండి 3వ స్థానం వరకు మనం ఖచ్చితంగా వస్తామని దేశ ప్రధాని స్వతహాగా వారు అనౌన్స్ చేయడం, చాలా నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికతను, అదేవిధంగా ఆర్థికతను, అదే విభక్తిని, అదేవిధంగా ఈ దేశంలో యొక్క అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రువెవడైనా, వాడెంత బలమి వాడైనా విద్రోహుల నెల్లదిని విజయం సాధించే రకంగా భారతదేశాన్ని ప్రపంచంలో ఈ విశ్వవిఖ్యాతగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నది కనుక దీన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.